దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. దేవుని యొక్క వాక్యములో నుండి ప్రసంగి గ్రంథము, సొలొమోను రాసినటువంటి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనమును చదువుకుందాం. సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించుము. తాము చనిపోయిన తర్వాత జరుగు దానిని నరులు తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు దేవుడు ఈ భూమి మీద మనుషుని పుట్టించిన తర్వాత అందరినీ సుఖంగా బ్రతికే జీవితాలు ఇవ్వచ్చు కదా, అవునే కదా. దేవుడి దగ్గర మనం కూడా కోరుతూ ఉంటాం. బాధల్లో ఉన్నవారు సుఖమని కోరుతారు, కానీ సుఖంగా ఉన్న వారికి నాకు దుఃఖాన్ని రప్పించండి ప్రభు అని ఎవరు కూడా కోరుకోరు. మరి మనిషి జీవితాల్లో 2 సంభవిస్తాయి. ఒకటి సుఖము ఉంటుంది, 2 దుఃఖము కూడా మనిషి జీవితాల్లో ఉంటాయి. అయితే మనిషి జీవితాల్లో జరుగుతున్నటువంటి ఈ సుఖము దుఃఖాలను రెండింటినీ కూడా దేవుడే కలుగు చేశాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగని సంతోషం వచ్చినప్పుడు దేవుడిని మర్చిపోయే వారుగా ఉండకూడదు. దుఃఖం కలిగినప్పుడు ఏంటి ప్రభు నాకు ఈ కష్టాన్ని పెట్టావు అని దేవుడిని అడగడానికి కూడా వీలు లేదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యములు ఉంటుంది కదా, నాకెందుకు ఈ శోధన పెట్టావు అని అడగకూడదంట మనం. కాబట్టి సుఖము అనేది దుఃఖము అనేది రెండింటినీ కూడా దేవుడు కలుగు చేసినవే మనుషులకి. అయితే సుఖముగా ఉన్నప్పుడు మనిషి సుఖపడతాడంట. చదవండి మొదటి మాట, సుఖదినమునందు సుఖముగా ఉండుము. దేవునికి స్తోత్రం. ఎవరైనా చేస్తారు అది, అవునే కదా. మీకు ఒకవేళ వివాహం అయింది, సంతోషకరమైన వార్త విన్నప్పుడు సంతోషపడకుండా ఏడ్చేవారు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. సుఖదినమునందు సుఖముగా ఉండుము అంటే మన జీవితాల్లో కొన్ని సంతోషకరమైనటువంటి విషయాలు, వార్తలు అవి మన జీవితాల్లో జరిగినప్పుడు అది ప్రతి వ్యక్తి కూడా సంతోషపడతాడు. అయితే ఏ సందర్భంలో సంతోషాన్ని అనుభవించగలమో పరిశుద్ధ గ్రంథములో నుంచి ఒక 2-3 మాటలు చూద్దాం. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 32వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంటుంది. 2వ రాజులు 18వ అధ్యాయం 32వ వచనములో, అటు పిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లుగా మేము వచ్చి మీ దేశము వంటి దేశమునకు, అనగా గోధుమలను ద్రాక్షారసమును గల దేశమునకు, ఆహారమును ద్రాక్ష చెట్లను గల దేశమునకు, ఒలీవ తైలమును తేనెయు గల దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోదును. అచ్చట మీరు సుఖముగా ఉందురు. సుఖముగా ఉండేటువంటి ఒక అనుభవాన్ని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనకు చూపిస్తూ ఉన్నాడు. ఒక దేశములో బానిసలుగా ఉన్నారంట. అంటే ఎలా ఉన్నారంటే, బానిస బ్రతుకంటే తెలుసు కదా, రోజంతా పని చేయాలి, వాళ్ళు తిండి మాత్రమే పెడతారు, జీతం మాత్రం ఇవ్వరు. వాటిని బానిస బ్రతుకు అంటారు. స్వేచ్ఛానుసారమైన బ్రతుకు ఏంటంటే, నువ్వు కష్టపడతావు, కష్టపడి తెచ్చుకుంటావు, నువ్వు తింటావు, నువ్వు కష్టపడిన దానికి డబ్బులు కూడా ఇస్తారు, ప్రతిఫలాన్ని కూడా ఇస్తారు. అది స్వేచ్ఛానుసారమైన జీవితం. అయితే ఇక్కడ ఇశ్రాయేలీలు అనేటువంటి ప్రజలు ఏం చేసేవారంటే, మొదట బానిస బ్రతుకులో ఉండేవారు. ఎంతకాలం అంట? 430 సంవత్సరాలు అలా బ్రతికారు. బ్రతికిన తర్వాత దేవుడు వారికి చెప్పాడు, ఇదిగో నేను ఒక మంచి దేశంలోనికి మిమ్మల్ని
పంపిస్తాను. అక్కడ ఏముంటాయి తెలుసా? మీరు ఈ ఐగుప్తు దేశంలో తినేటువంటివి కాదు, వాటికంటే శ్రేష్టమైన వాటిని నేను మీకు ఇస్తాను. ఏముంటాయంట అక్కడ? గోధుమలు ఉంటాయంట. అక్కడ ఏముంటాయంట? ద్రాక్షారసము ఉంటుందంట. అక్కడ ఆహారం ఉంటుందంట. ద్రాక్ష చెట్లు ఉంటాయంట. ఒలీవ తైలం ఉంటుందంట. తేనె ఉంటుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇవి చాలా శ్రేష్టమైనవి. ఇవి అంటే వీరికి దేవుడు మీరు ఐగుప్తు దేశములో ఉండేటువంటి వాటికంటే శ్రేష్టమైన వాటిని ఇస్తాను అన్నారంటే, ఇవి ఇక్కడ చెప్పబడుతున్న ప్రతి పదార్థము కూడా చాలా విలువైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం రైస్ తింటాం, బియ్యం, కానీ వీళ్ళు గోధుమలు తింటారు, తేనె తాగుతారంట. మనం ఏ నూనె తింటాం? రిఫండ్ ఆయిల్ అని, ఆ ఆయిల్ అని, ఏ ఆయిల్ అని. ఇక్కడ ఏమన్నాడు? ఒలీవ్ ఆయిల్. అంటే దేవుడు ఇక్కడ చెప్పే ప్రతిదీ కూడా ఈ మంచి ఆహారమును పెడతాను అన్నాడంటే, అది ఇప్పుడు ఈ భూలోకములో ఉన్నటువంటి మనుషులు తినేటువంటి ఆహారములన్నిటికంటే ఈ ఆహారం అనేది చాలా శ్రేష్టమైనది, ఒంటికి ఆరోగ్యకరమైనది కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనము ఎందులో ఉన్న వాటిని ఏది కూడా పాటించాం. తేనె అంటే మనకు దొరకదు. నూనె అంటే తక్కువ రేటుకి ఏది దొరుకుతుందో అది కొనుక్కోవడానికి ఇష్టపడతాం. ఒలివ్ నూనె ఎంత ఉంటుంది లీటరు? ఎంత ఉంటుందమ్మా? 60 రూపాయలు. ఎంత ఉంటుంది? ఇప్పుడు మనము తింటున్నటువంటి నూనెలన్నింటికంటే చాలా ఎక్కువ రేటు ఉంటుంది. అదే సమయంలో మన శరీరములో కూడా అంతే ఆరోగ్యముగా అది పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అన్నాడు కదా, అదిగో మీరు సుఖముగా బ్రతికేటువంటి ఒక ప్రదేశంలో పెడతాను. మీరు ఈ ఐగుప్తు దేశంలో తినేటువంటి ఆ మంచి ఆహారం కంటే శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని మీకు పెడతాను అన్నాడు. మరి అంతకంటే సుఖమైన జీవితం ఎవరికైనా ఉంటుందా? ఎందుకంటే రోజంతా పని చేసేవారు వాళ్ళు ఏ తిండి పెడితే ఆ తిండి తినేవారు. కానీ దేవుడు ఏమన్నాడు? ఇదిగో నేను కనాను అనే మంచి దేశంలో పంపిస్తాను. ఆ దేశంలో మీరు రోజంతా కష్టపడండి, కష్టానికి మరలా జీతాన్ని మీరు తీసుకోండి. ఇదిగో మీరు ఐగుప్తు దేశంలో కుండల్లో వండుకునేటువంటి మాంసం వంటి ఆహారం కాదు, అది తింటే తక్కువ సంవత్సరాలకి మీరు ముసలోళ్ళు అయిపోతారు. కానీ నేను పెట్టే ఆహారం ఎలా ఉంటుందో తెలుసా? చాలా బలమైన ఆహారం, అధిక సంవత్సరాలు బ్రతికేటువంటి బలమైన ఆహారాన్ని నేను మీకు పెడతాను అన్నాడు. దేవునికి స్తోత్రం. అంతకంటే సుఖవంతమైన జీవితాలు ఉంటాయా? ఉండవు కదా. దేవుడు అదే అంటాడు. మరి అంత గొప్ప మాట మాట్లాడినప్పుడు ఆ మాటకి ఆ మనుషులు సంతోషిస్తారా లేదా? ఖచ్చితంగా సంతోషిస్తారు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు అన్నాడు, సుఖదినమందు సుఖముగా ఉండు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారికి దేవుడు అన్నాడు, సుఖ దినాలను మీకు నేను ఇస్తాను అన్నాడు. ఇస్తానన్న దేవుడు అలాగనే వారికి దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నప్పుడు, అయ్యో దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడే అని మనము కానీ విశ్వసించగలిగినట్లయితే, నమ్మగలిగినట్లయితే, ఇదిగో దేవుడు నీతో అంటున్నాడు, నీకు ఇప్పటి వరకు కష్ట దినాలు ఉన్నాయేమో, నీవు ఒకరి కింద బానిసలుగా బ్రతికేటువంటి దినాలను నువ్వు బ్రతికవేమో, ఎవరైనా ఇస్తే తీసుకోవాలనేటువంటి జీవితాలు ఉన్నాయేమో, నిన్ను ఆ స్థితిలో నుంచి ఎవరో విడిపించలేరు, స్వేచ్ఛగా బ్రతికే జీవితాలు నాకు ఎవరు ఇవ్వలేరు అనుకుంటున్నావేమో. దేవుడి దినాన్ని మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలు ప్రజల ద్వారా చెప్తూ ఉన్నాడు, ఇదిగో మీరు సుఖవంతమైన దినాలను మీరు బ్రతికి చాలా కాలమైంది. అసలు మీ జీవితంలో చూడలేదు, మీ తరం వారు చూడలేదు, మీ పిల్లల తరం వారు చూడలేదు, వారి పిల్లల తరం వారు చూడలేదు, వారి పిల్లల తరం వారు చూడలేదు, 4 తరాల వారు చూడలేకపోయినటువంటి వాటిని నేను మీకు మీ తరము వారికి నేను ఇవ్వబోతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా,
హల్లెలూయా. చూడండి, 4 తరాలు వారు అనుభవించలేనటువంటి ఆ సుఖవంతమైన జీవితాన్ని ఈ తరము వారైనటువంటి మీకు నేను అనుగ్రహించబోతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అంత మంచి వాతావరణంలోనికి, అంత మంచి దేశంలోనికి వారిని పంపిస్తే అక్కడ ఏడవడానికి కానీ నాకు ఇది వద్దు అనడానికి కానీ ఏమైనా ఆలోచన ఉంటుందా? రాదు. అందుకంటున్నాడు దేవుడు, సుఖం అనుభవించవలసినటువంటి దినాలలో మీరు సుఖముగా ఉండండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు వెళ్ళారు, దేవుడు ఆ దేశాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దేవుడు ఏ ఏ మంచి పదార్థాలు అయితే ఉన్నాయో వాటినన్నింటినీ పెట్టి దేవుడు వారికి తృప్తిపరిచాడు. దేవునికి స్తోత్రం. దేవుడు అన్న మాటను నెరవేర్చే దేవుడై ఉన్నాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాటను చూద్దాం మనము. 1 దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 37వ వచనం నుంచి చదివినట్లయితే కొంతమంది మనుషులైనటువంటి వారి యొక్క పుట్టుకను గురించి రాయబడి ఉంటుంది. షమయాకు పుట్టిన షిమీ కుమారుడైన యోదాయాకు పుట్టిన అల్లోను కుమారుడైన షిపి కుమారుడైన జీజా అనువారు పేర్ల వరుసను రాయబడిన వీరు తమ తమ వంశములలో పెద్దలై ఉండేరి. వీరి పితరులు ఇండ్లు బహుగా వర్ధిల్లెను. వీరు తమ మందల కొరకు మేత వెతుకుటకై గేదెరునకు తూర్పునున్న పల్లపు స్థలములకు పోయి మంచి బలమైన మేతయు నెమ్మదియు సుఖమును గల విశాల దేశమును. ఇక్కడ కొంతమంది పేర్లు రాయబడి ఉన్నాయి కదా. వీళ్ళందరూ కూడా ఒక ప్రదేశానికి వెళ్ళారంట. ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆయా ప్రదేశాల్లో వీళ్ళు గొర్రెలకి, గాడిదలకి, ఎడ్లకి మేత అవసరం. ఆ మేతను కనుక్కోవడానికి వీళ్ళు ఏమంటే ఎక్కడెక్కడో దేశాలకి నడిచి ప్రయాణమై వెళ్ళేవారు. ఎందుకంటే ఇప్పట్లో మనకి భూములుంటే ఆస్తిని, మేడమెత్తులుంటే ఆస్తులని చెప్పుకుంటాం. కానీ అప్పట్లో వారి గొర్రెలు, మేకలు, ఎడ్లు, గాడిదలు ఇవి ఎంత ఎక్కువైతే వాళ్ళే ధనవంతులు. దేవునికి స్తోత్రం. వీళ్ళకి ఆహారం అవసరమైనదంట వారి యొక్క పశువుల మందరికి. అయితే ఆ పశువుల మందికి అవసరమైనప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే ఒక పల్లపు ప్రదేశానికి వెళ్ళారంట. 40 వచనంలో రాయబడింది, మంచి బలమైన మేతయు నెమ్మదియు సుఖమును గల విశాల దేశమును కనుగొనిరి. దేవునికి స్తోత్రం. అంటే వారి మందంతటికి కూడా వారికి కూడా మంచి ఆహారం దొరికేటువంటి ఒక మంచి ప్రదేశానికి వీళ్ళు వెళ్ళారంట. వెళ్ళగానే వారు చూసేటప్పటికి ఇది వరకు ఎప్పుడు కూడా వారి గాడిదలకి కానీ, వారి గొర్రెములకు కానీ, ఎడ్లకు కానీ, వారి మేకల మందకు కానీ, వారి గొర్రెల మందకు కానీ వారు తినడానికి కానీ ఎప్పుడూ తినలేనటువంటి మంచి ఆహారం దొరికేటువంటి మంచి ప్రదేశాన్ని వీరు చూశారంట. దేవునికి స్తోత్రం. అయితే ఆ ప్రదేశము ఎవరుండేవారంట? మాటలు చూడండి, కంటిన్యూగా చూస్తే, పూర్వమందు హాము యొక్క వంశపు వారు అక్కడ కాపురం ఉండేరి. దేవునికి స్తోత్రం. ఈ హాము ఎవరయ్యా అంటే నోహాహు యొక్క కుమారుడు. షేము, హాము, యాఫేత్ అనేటువంటి 3 కుమారుడు. అంటే ఈ మధ్యగా ఉన్నటువంటి ఈ హాము అనేటువంటి ఈ వ్యక్తి ఎక్కడ ఉండేవాడంట? వీళ్ళు ఎక్కడెక్కడైతే మంచి ఆహారము సుఖవంతముగా మేము మా మంద బ్రతకగలము అని ప్రయాణమై వెతికారో ఆ ప్రదేశమే హాము యొక్క వంశపు వారు నివసించేటువంటి ప్రదేశం అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే వీళ్ళు ఎప్పుడూ చూడలేనటువంటి సుఖవంతమైన దానిని చూసినప్పుడు, అది వారిని అనుభవించినప్పుడు సంతోషిస్తారా, దుఃఖపడతారా? సంతోషిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సుఖదినమందు సుఖించమంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సుఖదినమందు సుఖించు. కష్టదినములో ఉన్నారు వీళ్ళు.
బాగా ప్రయాణమై ఏదైనా మంచి దొరుకుతుందో అనుకుంటే చక్కగా దొరికిందంట. ఎంత మంచిది అంటే హాము అనేటువంటి వంశస్థులైనటువంటి వారు అక్కడ బ్రతికారంట. అంటే హాము వంశస్థులు కూడా ఏం చేయబడ్డారు? ఒక మంచి ప్రదేశంలో, సుఖవంతమైనటువంటి ప్రదేశంలో వారి వంశపు వారందరూ కూడా బ్రతికినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ హాము వంశాన్ని గురించి చిన్న మాటను మనం ధ్యానం చేద్దాం. మనకి హాముని గురించి తెలుసు. హాము ఏం చేశాడు? తన తండ్రి తాగి మత్తుడై ఉండినప్పుడు, వస్త్రహీనుడిగా బట్టలు ఇప్పేసి దొర్లుతూ ఉన్నప్పుడు తన యొక్క ద్విషమములను చూశాడని అప్పుడు ఆ తండ్రి ఏం చేశాడంటే శపించినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. అవునా కదా? శపించాడు. చూడండి బైబిల్ గ్రంథంలో ఆదికాండం 9వ అధ్యాయము 22 నుంచి చదవగలిగినట్లయితే, అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడు ఇండుట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు సంగతి తెలిపిన. అప్పుడు షేమును యాఫేతును వస్త్రముకుడు తీసుకొని తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దేశములను కప్పిరి. వారి ముఖములు వెనుక తట్టు ఉండటం వలన తమ తండ్రి దేశములను చూడలేదు. అప్పుడు నోవాహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకొని కనాను శపింపబడిన వాడే తన సహోదరులకు దాసుడు ఆయను. చాలు. ఇక్కడ దేవుడు ఈ భూమిని ఆ నీటి ద్వారా సమస్తము కూడా పాడు చేసేసిన తర్వాత భూమి మీద ఉన్నటువంటి మొదటి జనాంగం వాళ్ళే. మరి అలాంటి ఈ హాము అనేటువంటి వ్యక్తి చేసినటువంటి పనిని బట్టి తన తండ్రి ఏం చేశాడు అంటే శపించినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. కానీ ఈ తండ్రి కూడా ఎవరిని శపించాడు? కొడుకుని శపించాడా? కొడుకుని శపించలేదు. మీరు బాగా చదవగలిగినట్లయితే తన కొడుకులు ఎవరు? షేము, హాము, యాఫేతు. కానీ ఇక్కడ నోవాహు ఎవరిని శపించాడయ్యా అంటే కనాను అనేటువంటి ఒక వ్యక్తిని శపించాడు. ఈ కనాను ఎవరయ్యా అంటే హాము యొక్క కుమారుడు. మరి హాము యొక్క కుమారుడు అయినప్పుడు, శపింపబడిన వాడైనప్పుడు, ఇందాక మనం చదువుకున్నాం, వారు పల్లపు భూమిలోకి వెళ్ళినప్పుడు హాము వంశస్థులు ఇక్కడ బ్రతికారు అని చదువుకున్నాం. మరి ఆ యొక్క భూభాగం ఎలా ఉంది అంటే సుఖవంతమైనటువంటి భూభాగముగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఒక ఫలవంతమైన భూభాగముగా మనం చూడగలుగుతున్నాం. మరి హాము మరి తన కుమారుడిని శపించిన తర్వాత మరి వీళ్ళు వెళ్ళినటువంటి ప్రదేశం బాగా మంచి ప్రదేశము, వారి వంశపు వారు బ్రతకారు అంటూ ఉన్నారు కదా. మరి శపించబడినటువంటి వ్యక్తి అంత శ్రేష్టమైన దానిలో ఎలా ఉంచరు కదా. అమ్మ అర్థమవుతుందా? మళ్ళీ చెప్పమంటారా? దీని ముందు వచ్చిన వాళ్ళు మనం చదువుకున్నాం. కొంతమంది జాతులైనటువంటి వారు ప్రయాణమై వెళ్తూ ఉన్నారు, ఒక మంచి భూభాగంలో మేము ఉండాలి అని. అయితే అక్కడ ఒక మంచి పల్లపు భూమి కనబడింది. వారికి, వారి గొర్రెల మందికి, అందరికీ కూడా మంచి ఆహారం, అంటే ఒక సుఖవంతమైన బ్రతుకు ఇక్కడ బ్రతికేవచ్చు అనేటువంటి ప్రదేశాన్ని వారికి దొరికింది. ఆ ప్రదేశాన్ని గురించి ఏమని రాయబడిందంట? హాము వంశపు వారు ఇక్కడ ముందు బ్రతికేవారు. అంటే వాళ్ళు కూడా ఎలాగుండేవారు? సుఖవంతమైన జీవితాన్ని బ్రతికేవారు. మరి ఇక్కడ హామును గురించి తన తండ్రి ఏం చేశాడు? శపించాడు. హామును గురించి దేవుడు తన తండ్రి శపించాడు. అయితే శపింపబడినటువంటి వ్యక్తిలో హాము యొక్క కుమారుడు కనాను ఉన్నాడు. మరి శపించబడినటువంటి ఆ భూభాగములో కనాను ఎలా బ్రతుకుంటాడు? అయితే దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది, కనాను అక్కడ బ్రతుకుంటాడు. ఎందుకంటే హాముకి ఒకరు కాదు కొడుకు, హాముకి సంతానం 4 ఉన్నారు. చూడండి బైబిల్ గ్రంథంలో ఆదికాండం 10వ అధ్యాయం 6వ వచనము. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు,
కనాను అనువారు. అంటే నలుగురు కుమారులు ఉన్నారు. నలుగురు కుమారులు కనాను అనే వ్యక్తి ఏం చేయబడ్డాడు? శపించబడ్డాడు. కాబట్టి ఈ పల్లపు భూమిలో బాగా బ్రతుకుదాం అనుకున్నటువంటి ఆ ప్రదేశంలో కనాన్ అనేటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఇల్లుండడు. ఎవరు ఇల్లుంటారు? ఈ ముగ్గురు, అనగా కనాను వంశపు వారు అని పిలువబడుతున్నటువంటి ఈ ముగ్గురు కూడా ఆ దేశంలో బ్రతుకుంటారు. అంటే ఆ యొక్క దేశం ఎలాంటిది? సుఖవంతమైనటువంటి మంచి దేశము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ముగ్గురు కూడా ఈ కనాను కాకుండా మిగిలినటువంటి ఈ ముగ్గురు కూడా ఆ పల్లపు భూములు సుఖవంతమైన జీవితాలను వీరు అనుభవించినటువంటి వారు. అదే దేశంలోనికి ఎవరు వెళ్ళారంట? కొంతమంది జాతులైనటువంటి వారు వెళ్ళారు. వారు సుఖవంతమైన జీవితాన్ని అనుభవించడానికి దేవుడు ఆ భూభాగాన్ని ఇచ్చినప్పుడు వారు సుఖముగానే బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సుఖ దినమునందు మనము సుఖముగా జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఆడవలసినటువంటి పని లేదు. సుఖముగా అనుభవించడానికి అన్నీ మనకి ఇచ్చినప్పుడు వాటిని బట్టి మనము సంతోషించవచ్చు. అయితే ఏమంటున్నాడంటే బైబిల్ గ్రంథంలో మాటను కంటిన్యూ చేద్దాం. ఏమంటాడు? సుఖ దినమునందు సుఖముగా ఉందుము, ఆపద్ దినమునందు యోచించుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సుఖ దినమునందు సుఖపడు, సుఖముగా బ్రతుకు. కానీ ఆపద్ దినం వచ్చినప్పుడు ఏం చేయాలి? యోచించమంటూ ఉన్నాడు, ఆలోచించమంటూ ఉన్నాడు. చూడండి బైబిల్ గ్రంథంలో ఆదికాండం 13వ అధ్యాయము 10వ వచనంలో లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయారుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశము వలెను, నీళ్లు పారు దేశము వలెను ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సుఖముగా ఉండినప్పుడు ఆపద వస్తుందని ఎవరూ కూడా యోచించరు. సుఖముగా ఉన్నప్పుడు సుఖంగా బ్రతుకు. ఆపద వస్తుంది అన్నప్పుడు మాత్రము నువ్వు యోచించు అని చెప్తూ ఉన్నాడు. కానీ మనిషి సుఖముగా ఉన్నప్పుడు ఆపద వస్తుందా అని ఎవరైనా ఆలోచిస్తారంటే ఎవరు ఆలోచించరు. ఇంటిలో బాగా పుట్టినరోజు పార్టీ చేసుకుంటాం. అదిగో నేను ఫ్రెండ్స్తో వెళ్ళి బయట కేక్ కట్ చేస్తానండి అని వెళ్తాం. మళ్ళీ ఏమవుతావు? వెళ్ళిన వ్యక్తివి మళ్ళీ రావు. ఇంట్లో విషాదం. అప్పటి వరకు ఎలా ఉంది? కుటుంబం అంతా ఆడుతూ పాడుతూ గంతులు వేస్తూ ఉన్నారు. కానీ తిరిగి వెళ్ళినటువంటి వ్యక్తి తిరిగి మళ్ళా రాకపోయేసరికి ఏమైపోయింది అంటే విషాదముతో మునిగిపోయింది. అయితే దేవుడు ఇక్కడ అంటున్నాడు చూడండి, ఇదిగో లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాల పట్టణములను నాశనం చేయక మునుపు సోయారుకు వచ్చే వరకు అంతయు యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశము వలెను, నీళ్లు పారు దేశమునై ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సొదొమ గొమొర్రా పట్టణమును కానీ మనం గమనించగలిగినట్లయితే ఆ సొదొమ గొమొర్రా పట్టణం ఎలా ఉందంటే వాటికి నిర్విచారముగా అని రాయబడి ఉంటుంది. అంటే ఇది నాకు లేదు అని అనడానికి వీల్లేదు. అయ్యో నాకు ఇది కరువు అయిపోయింది అనడానికి వీల్లేదు. ఆరోగ్యంకి ఆరోగ్యం, తిండికి తిండి, సుఖానికి సుఖము, నీకు ఏది కావాలన్నా సరే అవన్నీ అనుభవించేసేవారు. అలాంటి పట్టణము ఏదైనా ఉందంటే సొదొమ గొమొర్రా అనేటువంటి మంచి పట్టణం అది. అక్కడ ఉన్నటువంటి సుఖముగా అనుభవించేటువంటి మనుషులు. సుఖం అంటే ఇంకా ఏదైనా దేశంతో పోల్చాలంటే, ఏదైనా జాతి వారితో పోల్చాలంటే, ఏదైనా మనుషులతో పోల్చాలంటే వారే. అంటే అది తప్పు చేస్తూ సుఖం అనుభవిస్తున్నారా, మంచి చేస్తూ సుఖం అనుభవిస్తున్నారా అనే విషయం గురించి కాదు. ప్రతిదీ కూడా సుఖముగా అనుభవిస్తూ బ్రతికేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. మరి అలాంటి సుఖముగా అనుభవిస్తున్నటువంటి వారి జీవితాల్లో
ఆపద వస్తుందని ఎప్పుడైనా ఆలోచించారా? ఆపద వస్తుందని ఎప్పుడైనా ఆలోచించారా? ప్రమాదం వస్తుందని ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడు ఆలోచించలా. ప్రమాదం వస్తుందని ఎప్పుడు ఆలోచించలేదు. ఎందుకంటే అంత సజావుగా సాగిపోతున్నప్పుడు, సంతోషముగా మన కుటుంబం అంతా బ్రతుకుతూ ఉన్నప్పుడు ప్రమాదం వస్తుందని ఏ మనిషి కూడా ఆలోచించడు. ఏ మనిషి ఆలోచించడు. కానీ సడన్గా అది మనిషి జీవితంలో వచ్చేస్తుంది. అది ఎంతమంది జీవితాలు చూడలేదా? ఎంతవరకు బాగున్నారండి, ఏమో సడన్గా ఏమో అయిపోయిందండి అని చెప్తూ ఉంటాం. ఇప్పుడే వెళ్ళాడండి, ఈ వార్త విన్నామండి అంటూ ఉంటాం. ఈ సొదొమ గొమొర్రా అనేటువంటి పట్టణాన్ని గురించి కూడా వారు చాలా సుఖవంతమైనటువంటి జీవితాన్ని బ్రతుకుతున్నారు. వారికి ఏమైనా జరుగుతుందేమో అనే ఆలోచన లేకుండా వాళ్ళు బ్రతికారు. ఇక్కడ దేవుడు చెప్పాడు కదా ప్రసంగి గ్రంథంలో, సుఖదినమందు సుఖముగా ఉండు అన్నాడు. అలాగే బ్రతికారు. కానీ ఆ సుఖములో ఏముంది? వాళ్ళకి పాపముతో కూడినటువంటి సుఖమును వారు అనుభవిస్తూ ఉన్నారు. నిర్విచారం అంటే దేవుడు భయము కూడా లేదు. అమ్మో దేవుడు ఉన్నాడే, ఏమైనా చేస్తాడనేటువంటి భయము లేకుండా వారు అలాగ వారు కలిగిన దానితో వారు బ్రతికేస్తూ ఉన్నారు. అయితే దేవుడు అన్నాడు కదా, ఆపద్దినమందు యోచించు, ఒకసారి ఆలోచించు అన్నాడు. అంటే ఆ ఆపద్దినం అనేది కొన్నిసార్లు మనకి ముందు కూడా తెలియబడవచ్చు, కొన్నిసార్లు తెలియకపోవచ్చు. సంతోషకరమైన దినాల్లోనే బ్రతుకుతున్నాం, సడన్గా ఆపద వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఆపద రాబోతుంది, జాగ్రత్త అని హెచ్చరించేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి అక్కడికి వీళ్ళు దేవుడు హెచ్చరించాడా అంటే, సొదొమ గొమొర్రా ప్రజలకు హెచ్చరించాడు. అక్కడికి వచ్చాడు, వాళ్ళని చూశాడు. తర్వాత ఇదిగో నీ వాళ్ళకి ఎవరికైనా చెప్పు అంటే వాళ్ళ అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాడు. వాళ్ళు కూడా ఏం చేశారు? హేళన చేశారు. వాళ్ళు చెప్తున్నారు, ఆ పక్కింటి వాళ్ళకి వెళ్ళి ఈ పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఎదుగో ఇదంతా అగ్గితో కాలిపోతుందంట. మా మామ చెప్పాడు. ఏమన్నారు? కొన్ని మాటలు ఎలాగున్నాయంటే, కొన్ని ఉగ్రత రాబోతుంది అనేటువంటి మాటలు మన జీవితంలో చెప్పినప్పుడు, ఆ వార్త మన ముందుకు వెళ్ళినప్పుడు మనకి ఎలా ఉంటుందంటే, అది ఎటకారంగా ఉంటాయి. మాటలు చాలా వెటకారంగా ఉంటాయి. తన కూతుర్ని పెళ్లి చేసుకోబోయే అల్లుళ్ళకి వెళ్ళి చెప్పాడంట వాళ్ళ మామ, అరే ఆకాశం నుంచి అగ్ని గంధకాలు రాలుతాయి, మనం చనిపోతున్నాం రండి అన్నాడంట. వీళ్ళు ఎటకారించారంట. పక్కింటి వాళ్ళకి వెళ్ళి చెప్పాడంట, మా మామ చూడరా ఎంత అమాయకుడు, ఆకాశం నుంచి అంట అగ్నిపులు రాలుతాయంట, మనం చచ్చిపోతామంట అని చెప్తూ ఉన్నారు. అవునే కదా, మనిషికి ఒక హెచ్చరిక చేసినప్పుడు హెచ్చరిక చేసేటువంటి ఆ మాట ఎలా ఉంటుంది? వెటకారంగా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. ఇదిగో సిగరెట్ తాగడం హానికరం, సింపుల్. కానీ ఏం చేస్తాం? అదే చేస్తాం. అటు మీద రాస్తారు, ప్రచారాలు చేస్తారు, కానీ ఆ పని చేయకుండా మానరు. ప్రమాదము అని తెలిసినప్పటికీ కూడా మనిషి అదే పని చేస్తూ ఉంటారు. కొంతమందికి హెచ్చరిక ముందే జరుగుతుంది, కొంతమందికి సడన్గా హెచ్చరిక లేకుండానే జరుగుతుంది. అయితే దేవుడు ఏమన్నాడు? ఆపద్దినమందు మనము యోచించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి చదవండి అమ్మ మాట. ఆదికాండం 13వ అధ్యాయం 10వ వచనము. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అనే పట్టణమును నాశనము చేయక మునుపు సోయారుకు వచ్చే వరకు అదంతయు ఎలా ఉందంటే, ఆ ప్రాంతాన్ని లోతు చూసాడంట. చూసేటప్పటికి దేవుని తోట ఎలా ఉండేది అది గుర్తొచ్చిందంట లోతుకి తన తండ్రి, తన పితరులైనటువంటి వారు ఆదాము దగ్గర ఉన్నప్పుడు, యెహోవా తోట అంటే ఆదాము అవ్వని పెట్టినప్పుడు ఎలా ఉండేది? ఎవరు నీరయ్యే అవసరం లేదు, ఎవరు గొప్ప తవ్వవసరం లేదు. వాటి మట్టికి అదే పండేది, వాటి మట్టికి పండిన దాన్ని వాళ్ళు తినేవారు. అంత సుఖవంతమైన జీవితాలు బ్రతికేవారు. ఈ విషయాన్ని ఆదాము మొదలుకొని తర్వాత ఈ విషయం లోతు వరకు కూడా తెలిసింది. చూడండి అమ్మ, అర్థమవుతుందా?
దేవుడు చేసేటువంటి ప్రతి కార్యము కూడా దేవుని ప్రజలైనటువంటి వాళ్ళ ప్రత్యేకత ఏమిటంటే ఆ ప్రతి విషయాన్ని కూడా వారి వారి పిల్లల వరకు కూడా అది ప్రతిదీ కూడా చెప్పేవారు. ఇప్పుడు లోతుకి ఎలా కనబడుతుందంట, సొదొమ గొమొర్ర అనేటువంటి పట్టణం దేవుని తోట వలె. అంటే దేవుడు ఆదాము అవ్వను సృష్టించి ఆ తోటలో పెట్టినప్పుడు ఎలాగైతే బ్రతికేవారో అలాగా ఉండేదంట. ఈయన కూడా అనుకుంటూ ఉన్నాడంట, ఈ లోతు వరకు అంటే ఆదాము నుంచి మొదలుకుంటే చాలా తరాల వారు ఉన్నారు. కానీ మనమైతే ఇప్పుడు ఏదైనా దేవుడి కార్యం చేస్తే ఆ తర్వాత పిల్లలకి చెప్పడానికే మనం ఇష్టపడం, అవునా కదా? కానీ లోతుకి ఏది జ్ఞాపకం ఉంది? ఆ పలానా తోట చూడగానే బా దేవుడు తోటలో ఉంది అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఒక సుఖవంతమైన దానిని దేవుడు నాకు ఇచ్చాడు, నేను సుఖముగా అనుభవించవచ్చు అనుకున్నాడు. అలాగే జరిగింది. అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి ప్రాంతము సుఖముగా అనుభవించే ప్రాంతమే, సుఖానుభవాలతో నిండుకున్నటువంటి ప్రాంతమే. ఇతను కూడా అలాగనే సుఖముగానే బ్రతకాడు, ఏ లోటు లేకుండా బ్రతికినట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. కానీ సుఖదినముల్లో మనము సుఖాన్ని అనుభవించాలి. కానీ ఆపద్దినం వచ్చినప్పుడు ఏం చేయమంటున్నాడు దేవుడు? యోచించమంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ ఆపద్దినం వచ్చినప్పుడు లోతు యోచించాడంటే యోచించాడు. దేవుడు చెప్పాడు, ఇదిగో రాబోతుంది ఉగ్రత, మీరు బయటకు వచ్చేయండి అన్నాడు. చెప్పిన ప్రకారంగానే తన అల్లుడి దగ్గరికి వెళ్ళి చెప్పాడు. తన కూతురు తీసుకున్నాడు, తన భార్యను తీసుకొని బయటికి పరిగెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆపద్దినం వచ్చినప్పుడు మనము యోచించాలి. ఎందుకు ఇది ప్రమాదం జరుగుతుంది అని చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? ఆలోచించాలి. దేవునికి స్తోత్రం. మనిషి ఏం చేస్తారంటే ఇది ప్రమాదము అని తెలిసినప్పటికీ కూడా చేసేటువంటి మనుషులు ఉన్నారు. అరే ఇలా చేయకూడదని అన్నా సరే మోటి వారిగా నీకేం తెలుసు అని చెప్పి చేసేటువంటి మనుషులు అనేటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు ఏమన్నాడంటే ఆపద్దినమందు మనల్ని యోచించమంటూ ఉన్నాడు. చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 41వ అధ్యాయము ఆదికాండం 41వ అధ్యాయము 54-55 వచనాల్లో చదవగలిగినట్లయితే, యోసేపు చెప్పిన ప్రకారము 7 కరువు సంవత్సరములు ప్రారంభమాయను, కానీ ఐగుప్తు దేశమంతటను ఆహారం ఉండెను. దేవునికి స్తోత్రం. సరే, ఐగుప్తు దేశాన్ని గురించి ఇక్కడ లోతు చెప్పాడు. ఏమని? యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీలిపారు దేశమైండును అన్నాడు కదా. అక్కడ ఉన్నటువంటి సొదొమ గొమొర్ర అనేటువంటి ఆ పట్టణము ఐగుప్తు దేశంతో పోల్చి చెప్పుకుంటున్నాడంటే అది కూడా ఐగుప్తు దేశం కూడా ఎలాంటిది? చక్కగా సమృద్ధి కలిగినటువంటి ఆ ప్రపంచ దేశాల్లో ఏదైనా సమృద్ధి కలిగిన దేశం అప్పట్లో ఉందంటే ఐగుప్తు దేశమే. దేవునికి స్తోత్రం. చాలా సమృద్ధి, ధన సమృద్ధి, అన్ని విషయాల్లో కూడా మరి అన్నీ కలిగి ఉన్నారు కాబట్టి వారు సంతోషంగా సుఖముగా వాళ్ళు ఉండగలిగారు. ఇక్కడ కూడా అదే చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఇదిగో యోసేపు చెప్పిన ప్రకారం 7 కరువు సంవత్సరములు ఆరంభమైన, కానీ ఐగుప్తు దేశం అంతటను ఆహారం ఉండెను. కరువు వచ్చింది. కరువులో మనకి కరువు వస్తే పర్లేదు. ఎందుకు? ఒక దగ్గర కరువు వచ్చిందంటే ఇంకొక దగ్గర కూడా దాని ఎఫెక్టు చూపిస్తుంది. ఉదాహరణకు మన దేశంలో పంట పండలేదు అనుకోండి, మన దగ్గర నుంచి గోధుమలు వెళ్తాయి తెలుసా విదేశాలకి, బియ్యం వెళ్తాయి తెలుసా, పప్పు వెళ్తాయి మా విదేశాలకి. చాలా కరువు ప్రాంతాలు ఏంటి ఉంటాయి కదా, భూములు వర్షం పడినటువంటి దేశాలు ఉంటాయి కదా, విపరీతమైన ఎండ తప్ప ఏమీ ఉండదు. నీగ్రీ జాతికి చెందినటువంటి మనుషులు ఉంటారు చూసారా, ఆయా దేశాల్లో నీరు లేక పంట పండదు. వారందరూ కూడా మనలాంటి వర్షాలు పడేటువంటి ఆ దేశాల మీద వారు ఆధారపడతారు ఆహారం కొరకు. ఉదాహరణకు మనకు పెట్రోల్ కావాలి, ఎక్కడ కావాలి? మన దేశంలో ఉండదు, గల్ఫ్ దేశాల్లో ఉంటుంది. ఆ దేశంలో అన్ని బ్లాక్ చేశారనుకోండి, ఇప్పుడు మొన్నటి వరకు అదే చేశారు, ఇప్పటికీ అదే చేస్తున్నారు. అది బ్లాక్ చేశారంటే మనం ఏం చేయాలి?
బండ్ల మీద వెళ్ళాం, కార్ల మీద వెళ్ళాం. అది మనం తినే ఆహారాన్ని మనం ఇక్కడ బ్లాక్ చేస్తాం అనుకోండి, ఈ ఆహారం అవతల దేశాలకు ఎవరికైతే అవసరమో వాళ్ళు తినలేరు, వాళ్ళ దేశాల్లో కరువు వస్తుంది. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ ఐగుప్తు దేశంతో లోతు పోల్చి చెప్తూ ఉన్నాడు కదా. మరి ఐగుప్తు దేశం ఎలా ఉందంట? చాలా సంపన్న దేశముగా ఉందంట. ఏమంటే ప్రపంచమంతా కరువు ఉందంట, కానీ ఈ దేశంలో మాత్రము కరువు లేదు. దేవునికి స్తోత్రం. అంత సంపన్నటువంటి దేశం. సుఖాన్ని అనుభవించవలసిన దినాల్లో సుఖాన్ని అనుభవించు. అయితే ఇంకేమన్నాడు ఇదే దేశం గురించి? నిర్గమకాండం 14వ అధ్యాయం 5వ వచనం నుంచి, ప్రజలు పారిపోయినట్లు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా తిప్పబడినందున చేసితిమి, మన సేవలో ఉండకుండా ఇశ్రాయేలు ఎందుకు పోనిచ్చితమని చెప్పుకుండ్రి. అంతటా అతడు తన రథములను సిద్ధపరచుకొని, చూడండి ఇక్కడ ఈ ఐగుప్తు దేశము అనేది చాలా సంపన్నమైన దేశము. లోతు ఐగుప్తు దేశముతో దానిని పోల్చడానికి గల కారణము, సొదొమ గొమొర్రా అనేటువంటి పట్టణాన్ని పోల్చడానికి గల మూల కారణం ఏంటో తెలుసా? మనము పరిశుద్ధ గ్రంథములో బైబిల్లో చదవగలిగినట్లయితే ఎక్కడ కూడా రథాలని కనబడవు. మొదట ఐగుప్తు దేశంలోనే కనబడతాయి రథాలు అనేవి. అంటే వారి దగ్గర డబ్బు, బంగారము, ఆహారము, రథములు, ఏ వస్తువులు తయారు చేయబడాలన్నా సరే మొదటగా ఐగుప్తు దేశమే. అంత సంపన్న దేశము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సుఖవంతమైన దినములు గడపవలసినప్పుడు సుఖాన్ని గడుపు, నిన్ను కాదని ఎవరు కూడా చెప్పరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఏమన్నాడంట? ఆపద్దినములు వచ్చినప్పుడు నువ్వు ఏం చేయమంటున్నాడు? యోచించు. ఆపద్దినములు వచ్చినప్పుడు నీవు యోచించుకోమంటూ ఉన్నాడు. ఎప్పుడైనా మనకు ఆపద సంభవిస్తుంది అనేటప్పుడు మాత్రం మనం ఏం చేయాలి? ఆలోచించాలి. ఇదిగో ఈ వ్యక్తి వల్ల మనకు ప్రమాదము అన్నప్పుడు మనం ఏం అలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. అయినా సరే మనం ఏం చేస్తాం? తల్లిదండ్రులు చెప్తారు, అరే అడితే తిరగొద్దురా, అడితే వెళ్ళొద్దురా, అరే వాళ్ళతో మాట్లాడొద్దురా అని చెప్తాం. కానీ ఏం చేస్తారు అనుకుంటారు పిల్లలు తల్లిదండ్రుల గురించి, వాళ్ళకేం తెలుసు మా స్నేహం గురించి, వాళ్ళకేం తెలుసు మా ప్రేమ గురించి, వాళ్ళకేం తెలుసు ఈ మనిషి విలువ గురించి అని చాలా సులువుగా అనుకుంటారు. ఎందుకు చెప్తాడంటే దేవుడైనా మనుషులైనా సరే అది ఆపద్దినము రాబోతూ ఉంది. ఆ పరిస్థితుల్ని, ఆ మనుషుల యొక్క ప్రవర్తనను, ఆ మాట తీరుని బట్టి వీటి వలన ప్రమాదం జరగబోతుందని చెప్పినప్పుడు మనం ఏం చేయాలంటే మనిషి ఆలోచించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆలోచించాలి. మనిషి ఆలోచించడు ఈ దినాల్లో. చూడండి బైబిల్ గ్రంథంలో యెరెమీయా గ్రంథము 46వ అధ్యాయము 19వ వచనము నుండి, ఐగుప్తు నివాసులారా, నోపు పాడైపోవును, అది నిర్జనమై కాల్చబడును, ప్రయాణములకు కావలసిన వాటిని సిద్ధపరచుకొనుడి. ఐగుప్తు అందమైన పెయ్య ఉత్తర దిక్కు నుండి జోరీగా వచ్చేయున్నది. ఇక్కడ ఐగుప్తు దేశాన్ని గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇదిగో ప్రమాదం రాబోతుంది ఐగుప్తు దేశమా అని చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? పరదేశులైన ఆమె కూలీ సిపాయిలు పెంపుడు దూడల వలె ఉన్నారు. అబ్బా, ఎంతవరకు ఐగుప్తు దేశం నుంచి మనం గొప్పగా చదివాం కదా. ఆ గొప్పతనాన్ని గురించి దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇదిగో చెప్పాడు కదా, ఆపద్దినం అనేది సుఖవంతమైన జీవితాలు బ్రతుకుతున్నటువంటి వారిలో సడన్గా రావచ్చు. అది ముందుగా తెలియపరచబడవచ్చు, తెలియపరచబడకుండా సడన్గా కూడా రావచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఐగుప్తు దేశం అనేది అంత సంపన్న దేశము. ధనములో కానీ, జ్ఞానములో కానీ, పేరులో కానీ, పలుకుబడిలో కానీ, యుద్ధాల్లో కానీ, ఆయుధాలు తయారు చేసే విధానంలో కానీ
చాలా గొప్పది. అలాంటి దానికి దేవుడు ఏమంటాడు తెలుసు? 21వ వచనంలో, పరదేశులైన ఆమె కూలి సిపాయిలు పెంపుడు దూడల వలె ఉన్నారు. వారికి పనికి పెట్టుకునేటువంటి సిపాయిలు అంటే ఆ సైన్యము ఎలాగున్నారంట? పెంపుడు దూడ. పెంచుకునేటువంటి దూడ ఎలా ఉంటుంది? ఎవరిని ఏమందో, ఏమనంటదా? ఎవరిని ఏమందో అలాగైపోయిందంట. ఇంకా ఏమన్నారు తర్వాత? వారే కదా వెనుకకు తిరిగిరి, ఒకడును నిలవకుండా పారిపోయేరి. వారికి ఆపద్దినము వచ్చి ఉన్నది, శిక్షా దినము వారికి ఆసన్నమాయను. శత్రువులు దండెత్తి వచ్చుచున్నారు, మ్రానులు నరుకు వారి వలె గొడ్డండు పట్టుకొని దాని మీదకి వచ్చుచున్నారు. చూడండి, శత్రువు ఐగుప్తు అనేటువంటి ఆ గొప్ప పట్టణం మీదకి, అంటే సుఖవంతముగా బ్రతుకుతున్నటువంటి ఆ దేశం మీదకి నిర్విచారముగా, నాకు ఏ బాధ లేదు, నాకు ఏ దిగులు లేదు, నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు, నా మట్టుకు నేను బ్రతికేయగలను, నా కాలు మీద నేను జీవించగలను, నా పింఛను మీద నేను బ్రతికేయగలను, నా ఉద్యోగం మీద నేను బ్రతికేయగలను, నాకున్న ఆస్తి మీద నేను బ్రతికేయగలను అని ఎవరైతే నిర్విచారముగా సుఖవంతంగా బ్రతుకుతారో అలాంటి వారి మీద కంట, అలాంటి దేశము అనేటువంటి ఆ దేశం ఎందుకంట ఏమన్నాడంటే వాటిని చెట్టుతో పోలుస్తూ ఉన్నాడంట. చూడండి 22వ వచనంలో, శత్రువులు దండెత్తి వచ్చెదరు, మ్రానులు నరుకు వాని వలె గొడ్డలు పట్టుకుని దాని మీదకి. శత్రువులు అంట గొడ్డలు పట్టుకుని వస్తున్నారంట. ఇవి ఎలా ఉన్నారంట? మానులు. ఏమైనా చేయగలవా? గొడ్లు పట్టుకుని వస్తే మానులు ఏమైనా చేయగలవా? అర్థమవుతుందా? మాను అంటే చెట్టు నరికేసి ఉంది, ఉండిపోయింది అన్నమాట అడుగు. గొడ్డలు ఏం చేస్తుంది? ఆ మానును కూడా నరికేయగలదు. దేవునికి స్తోత్రం. అలాగైపోయిందంట. నిర్విచారముగా ఉన్నటువంటి ఐగుప్తు దేశాన్ని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, భయం లేకుండా, భక్తి లేకుండా, ఇష్టానుసారంగా బ్రతుకుతూ, తింటున్నాను కదా, తాగుతున్నాను కదా, సుఖిస్తున్నాను కదా, నా ఇష్టం వచ్చింది నేను చేస్తున్నాను కదా, నన్ను అడిగినాడు ఎవడో లేడు కదా అన్నట్టుగా బ్రతుకుతున్నటువంటి ఆ మనుషుల జీవితంలోనికి సడన్గా ఆ మ్రానుని గొడ్డలు వచ్చి ఎలాగైతే నరుకుతుందో అలా నరకడానికి వస్తూ ఉందంట. అంటే ఆపద్దినమా వచ్చినప్పుడు యోచించడానికి కూడా సమయాన్ని దేవుడు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మరి ఇక్కడ మాడు అంటే ఆ చెట్టు నరికేసిన తర్వాత ఉన్నది. దానికి ఇంకా చెప్పినా ఒకటే, చెప్పకపోయినా ఒకటే. ఏం చేయగలదు? గొడ్డలు వస్తుందంటే ఏమైనా పరిగెట్టగలదా? లేకపోతే ఇంకా లాభ అవ్వగలదా? అవ్వలేదు. దేవునికి స్తోత్రం. ఇంకా ఏమన్నాడంటే అది ఆ యొక్క పట్టణాన్ని గురించి, ఆలకించుడి, ఆమె ధ్వని పారిపోవు పాము చప్పుడు వలె వినపడుచున్నది. పాము ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అసలు శబ్దం తెలియదు, చాలా వేగంగా పరిగెడుతుంది, చాలా వేగంగా వెళ్తుంది. కానీ ఎంత వేగంగా వెళ్ళినా సరే శబ్దం లేకుండా పారిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దీని పరిస్థితి కూడా అలా ఉందంటే, దీని పరిస్థితి నిర్విచారముగా సుఖవంతముగా ఏదైనా తోటలో అనుభవిస్తున్నటువంటి అనుభవాల్ని ఎలాగైతే లోతు పంచుకున్నాడో ఐగుప్తు దేశము గురించి, అంత సుఖవంతమైన జీవితంలో ఉన్నటువంటి వారి బ్రతుకుల్లోనికి సడన్గా దుర్దినాలు అనేవి వచ్చాయి. సడన్గా వచ్చింది. వాటిని వారు మార్చుకోలేరు, వాటిని తీర్చుకోలేరు కూడా. అలాంటి పరిస్థితులు ఈ ఐగుప్తు అనేటువంటి ఈమెకి సంభవించాయి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రసంగిలు అంటున్నాడు, సుఖదినమునందు సుఖముగా ఉండు, ఆపద్దినమందు యోచించు. ఒక్కసారి ఎప్పుడు కూడా సుఖముగా ఉన్నాము కదా, నేను సుఖముగా ఉన్నాను కదా, నా భర్త సుఖముగా ఉన్నాడు కదా, నా భార్య బాగుంది కదా, నా బిడ్డలు బాగున్నారు కదా, నా ఇల్లు బాగుంది కదా, నా పొలాలు బాగున్నాయి కదా, నాకు రాబడి వస్తుంది కదా, నాకు మంచి ఉద్యోగం ఉంది కదా, ఇలా ఉంది కదా అని నువ్వు విచారం లేకుండా, ఏదో ఆపద రాబోతుంది అనేటువంటి ఆలోచన లేకుండా నువ్వు బ్రతికేవద్దు. దేవునికి స్తోత్రం. ఆపద్దినమందు నీవు యోచించాలి,
సుఖదినమందు నీవు సంతోషిస్తూనే ఉండాలి. అదే సమయంలో ఆపద్దినం వస్తుందేమో అని నీవు ఆలోచన కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను చూపిస్తాను చూడండి. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను చూపిస్తాను చూడండి. పరిశుద్ధ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథము ఈ మాట చూపించి నేను ముగిస్తాను చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం ఒక వ్యక్తిని గురించి చూద్దాం. 21వ వచనం నుండి. సంసోను అనేటువంటి వ్యక్తి ఇక్కడ కనబడతాడు. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఓడదీసి గాజాకు అతన్ని తీసుకుని వచ్చి ఇతని సంఖ్యల చేత అతన్ని బంధించిరి. అతడు బందీ గృహములో తిరగలి విసిరివాడాయను. అయితే అతడు క్షౌరము చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మరలా మలుచుటకు మొదలుపెట్టెను. ఫిలిష్తీయుల సర్దారులు మన దేవత మన శత్రువైన సంసోనును మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొని మన దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించుటకు పండగ ఆచరించుటకు కూడుకుని జనులు సంసోనును చూచి మన దేశమును పాడు చేసిన వాడును మనలో అనేకులు చంపిన వాడునైనా మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించినదని చెప్పుకొని తన దేవతలను స్తుతించిరి. చాలు. ఇక్కడ సంసోను అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ఏం చేయబడ్డాడంటే దేవుని చేత నాజీరు చేయబడినటువంటి, దేవుని చేత ప్రతిష్ఠించబడినటువంటి ఒక ప్రతిష్ఠితమైనటువంటి వ్యక్తి. దేవుని ఏర్పాటులో దేవుడు చిత్తములో ఉన్నటువంటి మనుష్యుడు. ఈ రోజున మిమ్మల్ని కూడా, మీలో చాలా మంది కూడా దేవుని చిత్తములో ఉన్నటువంటి మనుష్యులు ఉన్నారు. దేవుని ఏర్పాటులో ఉన్నారు. దేవుని పని కొరకై సిద్ధపరిచినటువంటి వారిలో మీరున్నారు. దేవుని అభిషేకము చేత నింపబడినటువంటి వారిలో మీరున్నారు. మరి అలాంటి అభిషేకము చేత నింపబడినటువంటి వ్యక్తికి దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. కొన్ని పనులు చేయొద్దు అని దేవుడు చెప్పాడు. ఇదిగో ద్రాక్షావళి నుంచి వచ్చేటువంటి ద్రాక్ష రసాన్ని తినవద్దు, అపవిత్రమైన వాటిని నీవు ముట్టుకోవద్దు, అన్య స్త్రీలైనటువంటి వారితో నువ్వు వివాహమును చేసుకోకూడదు, సాంగత్యాన్ని చేసుకోకూడదు అని చెప్పాడు. అపవిత్రమైన వాటిని తినొద్దు అని చెప్పాడు. ఇవన్నీ కూడా ఒక పరిశుద్ధమైనటువంటి వ్యక్తి, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తికి నియమించినటువంటి నియమ నిబంధనలు. అయితే ఈయన ఏం చేశాడంటే, నా మీద దేవుడి అభిషేకం ఉంది కదా, మనిషికి ఎంత గేరంటే, ఎంత పొగరంటే, అభిషేకాన్ని చూసి కూడా, దేవుడిచ్చే అభిషేకాన్ని చూసి కూడా పొగరు పడే మనుషులు ఉన్నారు. ఎవరికి డబ్బు ఉంది, బలం ఉంది, నాకు రాజకీయ బలం ఉంది, ఆలి బలం ఉంది, ఈలి బలం ఉంది అని ఎగిలే మనుషులు కనబడతారు. కొంతమంది ఎలాంటి వారంటే, నాకు దేవుని యొక్క వాక్యం బాగా తెలుసు అని గర్వపడేవారు కొంతమంది ఉన్నారు. ఎక్కడికి వచ్చేసరికి నా మీద దేవుని అభిషేకం ఉంది అని గర్వపడేటువంటి మనుషులు కూడా ఉన్నారు. సంసోనికి ఏంటంటే గర్వం, నా మీద దేవుడు అభిషేకం ఉంది. ఈ అభిషేకం ఏం చేయగలదో తెలుసా? ఒక దేశాన్ని నాశనాన్ని చేయగలిగినటువంటి బలాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, నేనేదైనా చేయగలను. దేవుడి అభిషేకము ఎలా ఉపయోగించుకుంటున్నాడంటే, సంసోను వ్యర్థమైన వాటికి, అపవిత్రమైనటువంటి వాటికి ఉపయోగించుకుంటూ ఉన్నాడు. ఈ రోజున చాలామంది వారి అభిషేకాన్ని కోల్పోవడానికి గల కారణం, అభిషేకం చేత నింపబడినటువంటి మనుషులు వారిలో ఉన్నటువంటి దైవ లక్షణాలు, దైవత్వము, ఆ పరిశుద్ధత కోల్పోవడానికి గల కారణము ఆ దేవుడిచ్చినటువంటి ఆ తలాంతులను సక్రమమైన రీతిలో ఉపయోగించని కారణంగానే ఈ రోజున చాలామంది వాటి నుంచి తొలగిపోతున్నారు, వాటి నుంచి పడిపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ సంసోనుకి దేవుడు ముందే చెప్పాడు, ఇదిగో నువ్వు ద్రాక్ష రసం తాగొద్దు అన్నాడు. తాగాడు. అపవిత్రమైన దానిని ముట్టుకోవద్దు అన్నాడు. ముట్టుకున్నాడు. చనిపోయినటువంటి
సింహపు కళేబారంలోంచి ఆ తేనెని తిని తాగాడు. తర్వాత అన్య స్త్రీలైనటువంటి ఆమెను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. అంతేకాకుండా వ్యభిచారం చేసేటువంటి స్త్రీ దగ్గరికి కూడా ఆయన పోయినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. అయితే మనకు అభిషేకం ఉంది కదా అని ఆ అభిషేకాన్ని వ్యర్థమైన వాటికి పెట్టి, వ్యర్థమైన వాటిలో ఉంచి, వ్యర్థమైన వాటితో తిరుగుతూ, తాగుతూ, సుఖిస్తూ ఉంటే ఏమవుతుందయ్యా అంటే, మనం అనుకుంటాం దేవుడి అభిషేకం కింద మనం ఉన్నాం అని ఆయా పనులు చేసుకెళ్ళిపోయాడు సంసోను కూడా. ఈ రోజున మనిషి కూడా అలాగే చేస్తూ ఉన్నాడు. నాకు దేవుని వాక్యం తెలుసు కదా, ఇది చేయొచ్చులే. దేవుడు నన్ను అభిషేకించాడు కదా, నాకు ఈ వరం ఇచ్చాడు కదా, నేను ఇది చేసేస్తానులే, ఏమవుతులే. దేవుడు అభిషేకం ఉంది కదా, ప్రతి కాడిని కూడా వెరగొట్టేస్తుంది కదా, అభిషేకం ఉంది కదా అని నువ్వు చేయకూడని ప్రతి దానిని కూడా చేస్తే ఏమవుతుందో తెలుసా? ఇక్కడ సంసోను పరిస్థితి చూడండి. సుఖవంతమైన జీవితంలో దేవుడిచ్చాడు, సుఖంగా బ్రతకాలి, మంచి అభిషేకంతో కూడినటువంటి జీవితాన్ని ఇచ్చాడు. నువ్వు ఎలా బ్రతకాలి? అదే అభిషేకము కింద నువ్వు బ్రతకాలి. ఆ అభిషేకములో ఉన్నటువంటి మంచి గుణ లక్షణాలు, మంచి కార్యాలను, ఆ అభిషేకము ఏవైతే మంచి కార్యాలు చేస్తుందో అవి చేయగలిగేటట్లుగా ఉండాలి. కానీ అవి ఉంది కదా అనేసి దాన్ని వ్యర్థముగా మనము వాటిని ఉపయోగించకూడదు, వ్యర్థముగా మనం వాటిని వాడకూడదు. కొంతమంది చూస్తాం, వాక్యం కొంతమంది బాగా తెలుసు, ప్రతి మాట కూడా తప్పు చేసినా సరే ఆ వాక్యాన్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని దేవుడు ఎలా కాదు కదా, ఎలాగన్నాడు కదా అని అంటూ ఉంటారు. అవునా కదా? ఎంతమంది లేరు? చాలామంది ఎలాగంటారు, వారికి అనుకూలంగా మార్చుకుంటారు. దేవుడు నీకు ఒక మంచి తలాంతి ఇచ్చాడు, పరిశుద్ధ గ్రంథం మీద చదవడానికి, జ్ఞానము అందులో తెలుసుకోవడానికి, అందులో మర్మాలు తెలుసుకోవడానికి, వాటిలో ఎక్కడ ఏముందో చెప్పడానికి అన్నీ ఇచ్చాడు. కానీ ప్రతిదీ కూడా తప్పు చేసి కూడా నీ శారీరకమైన ఆలోచనలతో తప్పు చేసి కూడా దాన్ని కవర్ చేసుకోవడానికి, నాకు అంత వాక్యం తెలుసు కాబట్టి ఎలాగన్నాడు కదా దేవుడు అనే మనుషులు ఉన్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, అభిషేకం పొందినటువంటి, అభిషేకం చేత నింపబడినటువంటి సంసోను కూడా అలాగే తన అభిషేకాన్ని వ్యర్థముగా పాడు చేసుకున్నాడు. ఆపద్దినం వస్తుందని ఆలోచించలేదు. అసలు దేవుడు ఆపద్దినం మనం యోచించు అన్నాడు. అసలు ఆపద్దినం వస్తుందనే కూడా సంసోను ఆలోచించలే. ఎందుకంటే మొదటిలాగే మరలా తన తలను జుబురుకొని వెళ్ళిపోదాం అనుకున్నాడు, ఫిలిష్తీయులు వస్తున్నారు అనగానే. జరిగిందా? జరగల. ఆపద్దినం వస్తుంది అని యోచించడానికి కూడా సమయం లేదు సంసోనుకి. దేవునికి స్తోత్ర. రోజున దేవుని వాక్యం ద్వారా మీతో అదే మాట్లాడుతూ ఉన్నాడు. నీకు తెలిసింది, నీకు అభిషేకం ఉంది, నీకు నడిపింపు ఉంది, నువ్వు దేవుని కార్యాలు చేయగలుగుతూ ఉన్నావు కదా అని వాటిని నీకు ఇష్టమైనట్లుగా, అంటే నువ్వు ప్రతి తప్పు మార్గంలో నడిచేసి తప్పుడు త్రోవలో వెళ్ళిపోతూ తప్పుడు మాటలు మాట్లాడుతూ నాకు ఇవన్నీ తెలుసు కదా అని వాటిని నువ్వు అనుకూలంగా మార్చుకోవద్దు. సంసోను అదే చేశాడు. నా మీద అభిషేకం ఉంది, నేను నాజీరు చేయబడ్డాను, నా తలకాయ మీద తల ఉన్నంతసేపు కూడా ఆ అభిషేకము నాకు బలాన్ని ఇస్తుంది, అధికారాన్ని ఇస్తుంది, జయాన్ని ఇస్తుంది అనుకున్నాడు. కానీ ఆపద్దినం ఎప్పుడు వస్తుందో తెలియలేదు సంసోనికి. అయితే దేవుడు అంటున్నాడు కదా, అభిషేకం ఉంది కదా అని మనం అన్నీ చేసేయకూడదు. సుఖవంతమైన దేవుడు అభిషేకం అంటే ఎలా ఉంటుంది? బోల్డ్ కార్యాలు మన ద్వారా చేస్తాడు. మన గురించి 100 మంది 1000 మంది చెప్పుకుంటారు, బాబు ఆ మనిషి ఎలా అంటాడు, అమ్మో ఆ మనిషి అగ్గిలాంటాడు, అమ్మో ఆ మనిషి నిప్పులాంటాడు. అది మనకి అనుభవం తీసుకొని, అదే మనకు అనుకూలంగా తీసుకొని ప్రతి తప్పుని వాటిని అభిషేకం కింద కప్పెట్టేసి పూర్తి చేద్దాము అనుకుంటే ఏమవుతుందో తెలుసా? నిర్విచారముగా బ్రతుకుతున్నటువంటి నీ జీవితాల్లో ఆపద్దినం అనేది ఒకసారి సడన్గా వస్తుంది. అది చెప్పైనా వస్తుంది. దేవుడు ఎంత మంచివాడు అంటే కొన్నిసార్లు మనకు సూచనలు చెప్తాడు. అరే నువ్వు పడిపోతున్నావురా
అని చెప్తాడు, అరే నువ్వు వెళ్ళొద్దు అని చెప్తాడు. కానీ కొంతమంది దేవుడి మాట ఇన్నోళ్ళు భయపడినోళ్ళు, అమ్మో నేను తప్పు చేస్తున్నానంట అని భయపడి చేయడం మానేస్తారు. భయం లేని వాళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు తప్పు చేస్తున్నావు అని తెలిసినప్పటికీ కూడా చేయట్లేదని అనిపిస్తుంది నీకు, వెళ్ళిపోతావు. సంసోను అదే చేశాడు. ద్రాక్షారసం తాగొద్దన్నాడు, తాగాడు. తాగొద్దన్నా సరే ఈ రోజున పురుషులైనటువంటి వారు తాగుతున్నారా? మందు తాగుతారా? కైనీళ్ళు గుట్కాలు వేస్తారా? పాన్ పరాకులు? అది చెయ్యొద్దు అని దేవుడు చెప్పినా సరే ఏం చేస్తాం మనం? అదే అంటున్నాను నేను, దేవుడి మాట ఎలాగైతే మాట్లాడాడో అలాగే మనం పాటించాలి. అది చెయ్యొద్దు అన్నప్పుడు మనం ఏం చేయాలి? చెయ్యకూడదు. అది చెయ్యండి అంటేనే మనము దేవుడు చెప్తేనే మనం చేయాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, తాగొద్దు అన్నాడు, అపవిత్రమైన దాన్ని ముట్టుకోవద్దు అన్నాడు, అన్ని స్త్రీలను పెళ్లి చేసుకోవద్దు అన్నాడు. ఇవన్నీ చెప్పినా సరే ఈ మనిషి వినలే. ఎందుకు వినలేదు? ఆయనకు ఒకటే ధైర్యం, నేను నా చీరు చేయబడ్డాను, నేను దేవుని అభిషేకం కింద నేనున్నాను. ఉన్నావు, బాగుంది, అభిషేకం చేత నింపబడ్డా, బాగుంది, దాని ద్వారా జరిగే కార్యాలు చాలా గొప్పవి అవి. కానీ నీవు అలాగ చేసి కూడా నువ్వు ఎలాంటి కార్యాలు చేస్తున్నావు? చెయ్యకూడనటువంటి కార్యాలను నీవు చేస్తామన్నావు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏమన్నాడు తెలుసా? ఆపద్దినం ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. ఈయన అంటున్నాడు 28వ వచనం, అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడు ఈ మాట ఎప్పుడు అనాలి? ఆపద్దినం రాకముందే యోచించుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మనిషి ఎప్పుడు చేశాడు? ఆపద వచ్చేసింది, అప్పటికేం చేయబడ్డాడు? ఆ సంసోను 2 కళ్ళు కూడా పీకేశారు, 2 కళ్ళు పీకేశారు. అతను తీసుకొని వచ్చి వాళ్ళు నమ్ముకున్నటువంటి ఆ దేవత గుడి దగ్గర ఆ స్తంభాలకు కట్టేశాడు. 2 చేతులు 2 కాళ్ళు కట్టేశారు. అప్పుడు చెప్తూ ఉన్నాడు, ఏమని? చదువమ్మా, ఏమన్నాడు మాట? ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకున్నాము దేవా, దయచేసి సారి మాత్రమే నన్ను బలపరచుము. చూడండి, ఆపద్దినము అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు. మనము యోచించుకోవాలి. మనము దేవుని అభిషేకం కింద ఉన్నాం కదా, దేవుని ఆత్మచేత నింపబడ్డాం కదా, పరిశుద్ధ లేఖనాల్లో ఒక మంచి పట్టు కలిగి ఉన్నాం కదా, మనం పరిశుద్ధంగానే బ్రతికేస్తూ ఉన్నాం కదా, ఈ వాక్యానుసారంగా ఉండిపోతున్నాం కదా అని అనుకుంటాం. కానీ దానిలో నుంచి మనుషుడు ఏం చేస్తూ ఉన్నాడంటే అపవిత్రమైన పనులు చేసుకెళ్ళిపోతూ ఉన్నాడు. దాని వలన ఆపద్దినములు అనేవి మనిషి జీవితంలో సడన్గా అకస్మాత్తుగా వస్తాయి. వచ్చేసిన సంవత్సరం జీవితంలో రాగానే 2 కళ్ళు పీకేశాడు, గుడ్డోడు అయిపోయాడు. చూడండి ఈరోజున దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. సుఖవంతమైన జీవితాలు బ్రతుకుతున్నాం కదా అని సుఖంగా బ్రతుకు, కానీ ఆపద రాదు అని మాత్రము ఎప్పుడూ బ్రతకకూడదు. దేవునికి స్తోత్ర. ఎప్పుడు వస్తుందో తెలియదు. అది నీవు చేసే పనులు బట్టి, నీ క్రియలను బట్టి, నీ మనస్తత్వాన్ని బట్టి, నీ యొక్క పరిశుద్ధమైన జీవితము దేవుడి దగ్గర యథార్థంగా కనబడకపోతే వాటిని బట్టి ఎప్పుడైనా రావచ్చు. దేవునికి స్తోత్ర. సొదొమ గొమొర్ర గురించి చూసాం. అది ఎప్పుడు వచ్చింది? దేవుడు చూశాడు, అయ్యో ఇది చెప్తుంది నిజమో కాదో అని దేవుడే వచ్చి దగ్గర ఉండి చూశాడు. చూసిన తర్వాత దేవుడు ఆ పని చేశాడు. ఆపద్దినం అనేది ఆ దేశంలో కలుగజేశాడు. అలాగే మన జీవితంలో కూడా ఆపద అనేది నిర్విచారముగా బ్రతుకుతున్నటువంటి మన జీవితాల్లో ఎప్పుడైనా రావచ్చు. కానీ వాటి కొరకు మనము ఒకసారి ఆలోచించుకొని, అయ్యో నేను ఇంకేమైనా సరి చేసుకోవాల్సింది ఏమైనా ఉందేమో,
అదే సొదొమ గొమొర్రా పట్టణము నిర్విచారంగా బ్రతుకుతున్న పట్టణము, అయ్యో దేవుడు మాకు ఈ పంటనిచ్చాడే, దేవుడు మాకు ఈ ఆహారాన్ని ఇచ్చాడే, మేము ఎలా బ్రతకాలి, దేవుడికి భయపడి బ్రతకాలి అని ఉంటుంటే ఇప్పటికీ ఆ దేశము చక్కగా ఉండు కదా. కానీ అది అలా బతికారా? అలా లేదు. అలాగ లేని కారణంగానే అన్నీ కలిగి ఉండినప్పుడు, సుఖవంతమైన జీవితాన్ని బ్రతికినప్పుడు ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణం అంత చక్కగా అభిషేకం చేత నింపబడినప్పుడు సంసోను ఇలాగన మనం ఇక్కడ చెప్పబడినటువంటి వారి గురించి చెప్పుకున్నప్పుడు అందరూ కూడా సుఖవంతమైనటువంటి జీవితాన్ని ఇస్తున్నప్పుడు ఏది గుర్తురాదంటే ఆపద దినములు అనేవి ఎప్పుడు యోచించుకోరు. అయితే దేవుడు అన్నాడు, ఇదిగో నువ్వు సుఖవంతంగా బ్రతుకుతూ ఉంటుండగానే నీవు దానిని గురించి యోచించు. ఎందుకు యోచించాలంటే నువ్వు సుఖానుభవంగా బ్రతుకుతున్నప్పుడు నీలో చిన్న చిన్న తప్పులు తెలియకుండానే జరిగిపోతాయి. ఇప్పుడు సంసోను ఉన్నాడు, అభిషేకం కింద ఉన్నాడు. కానీ ఏమనుకున్నాడు, నా అభిషేకాన్ని బట్టి ఈ ఫిలిష్తీయులు నాశనం చేసేస్తున్నాను, ఫిలిష్తీయులు నేను మొప్పతెప్పలు పెడుతూ ఉన్నాను, అంతటి ఆ ద్వారబంధాన్ని భుజం మీద ఎత్తుకొని పాడేస్తున్నాను అంటే అతని యొక్క బలాన్ని గురించి ఆ ప్రజలు ఆశ్చర్యపోతూ ఉన్నారు. చూడండి, అందుకే దేవుడు అంటూ ఉన్నాడు కదా, ఏమంటున్నాడంటే చివరి ఆ మాట చదివి నేను ముగించేస్తాను, సమయం అయిపోయింది. సుఖదినమందు సుఖముగా ఉండము, ఆపద దినమునందు యోచించుము.